హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. మనం ఏవైతే క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నామో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ నుంచి పికప్ చేసుకున్నవి. సో పేపర్ 1 వాళ్ళకి పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికి కూడా హెల్ప్ అయ్యే విధంగా మన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూసి కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ డెవలప్మెంట్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది డెవలప్మెంట్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ అని అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజ్ యూని డైరెక్షనల్ అండ్ యూని డైమెన్షనల్. డెవలప్మెంట్ అనేది ఒక్క డైరెక్షన్లో ఒక్క యాంగిల్లో మాత్రమే జరుగుతుందని చెప్పడం ఆప్షన్ 1. డెవలప్మెంట్ ఈజ్ మోడిఫైయబుల్. డెవలప్మెంట్ అనేది మనం మోడిఫై చేయొచ్చు ప్రాపర్ గైడెన్స్ ద్వారా, ఒక ప్రాపర్ టీచర్ ద్వారా, ఒక ప్రాపర్ ట్రైనింగ్ ద్వారా డెవలప్మెంట్ అనేది మనం చేంజ్ చేయొచ్చు, మోడిఫికేషన్స్ చేయొచ్చు అని చెప్పడం ఆప్షన్ 2. డెవలప్మెంట్ ఈజ్ టోటలీ జెనెటిక్ ప్రోగ్రామ్డ్. డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో మొత్తం కూడా జెనెటిక్స్ బేస్డ్ అని చెప్పడం ఆప్షన్ 3. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇండివిజువల్స్ అచీవ్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఎట్ ద సేమ్ ఏజ్ అండ్ పేస్. ప్రతి ఒక్కరు కూడా ఫర్ సపోజ్ ఒక 10 స్టూడెంట్స్ ఉంటే 10 స్టూడెంట్స్లో కూడా ఒకటే ఏజ్లో ఒకటే టైంకి ఒకటేలాగా డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పడం ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఈజ్ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు 10 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 10 స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఒక 7 మంత్స్కి నడుస్తారు, ఇంకా కొంతమంది 10 మంత్స్ వరకు నుంచోలేరు. సో డెవలప్మెంట్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా జరుగుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, డెవలప్మెంట్ అనేది బోత్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ పైన బేస్ అయి ఉంటుంది, ఓన్లీ జెనెటిక్స్ పైన బేస్ అయి ఉండదు. సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్. డెవలప్మెంట్ అనేది ఒక్క డైరెక్షన్లో జరగదు. మనకి ఫిజికల్గా జరుగుతుంది, కాగ్నిటివ్గా జరుగుతుంది, ఎమోషనల్గా జరుగుతుంది, సోషల్గా జరుగుతుంది. ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ డైమెన్షన్స్లో జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఆల్సో రాంగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్. డెవలప్మెంట్ అనేది మాడిఫై చేయొచ్చు. ఒక ప్రాపర్ ట్రైనింగ్, ఒక ప్రాపర్ టీచర్, ఒక ప్రాపర్ ఎన్వైరన్మెంట్ కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే డెవలప్మెంట్ని ఇంకా బాగా జరిపోయేలాగా చూడొచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రపోజెస్ దట్ చిల్డ్రన్ గెయిన్ మస్కులర్ కంట్రోల్ ఆఫ్ ఆర్మ్స్ రిలేటివ్లీ ఎర్లియర్ దాన్ దట్ ఆఫ్ ఫింగర్స్. కింద ఇచ్చిన 4 ఆప్షన్లో ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఈ స్టేట్మెంట్ చెప్తుంది. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే పిల్లల్లో ఫింగర్స్ డెవలప్ అవ్వడం కన్నా ముందు ఆర్మ్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే చేతులు ఏవైతే మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ డెవలప్ అవుతాయి, ఆ తర్వాత ఫింగర్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే ఫింగర్స్ పైన కంట్రోల్ అనేది, ఫింగర్స్లో ఉండే మజిల్స్ డెవలప్ అవుతాయి అని అన్నారు. సో ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపలా, సెఫాలోకార్డల్ ప్రిన్సిపలా, ఇండిపెండెన్సీ ఆఫ్ సిస్టమ్స్ ప్రిన్సిపలా, హైరార్కల్ ఇంటిగ్రేషన్ ప్రిన్సిపలా. ఈ కింద ఇచ్చిన 2 ప్రిన్సిపల్స్ అయితే మనకి లేవు. సో ఫస్ట్ ఇచ్చిన 2 ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుంటే సెఫాలోకార్డల్ సీక్వెన్స్ అంటే ఏంటి? టాప్ టు బాటమ్, ఫస్ట్ హెడ్ డెవలప్ అవుతుంది, ఆ తర్వాత డౌన్ పార్ట్స్ డెవలప్ అవుతాయి. ప్రాక్సిమోడిస్టల్ సీక్వెన్స్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఫస్ట్ సెంటర్ పార్ట్స్ డెవలప్ అయ్యి ఆ తర్వాత సైడ్ వైడ్స్ వెళ్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏం డెవలప్ అవుతాయి? ఫస్ట్ బిగ్ మజిల్స్ డెవలప్ అయ్యి ఆ తర్వాత మనం చిన్న మజిల్స్ వైపు వెళ్తాం. ఇదేంటిది? ఫస్ట్ ఆర్మ్స్ డెవలప్ అయ్యి ఆ తర్వాత ఫింగర్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. సో సెంటర్ నుంచి సైడ్ పెరిఫరల్స్ వైపు వెళ్తున్నారు కాబట్టి ఇది ఏమవుతుంది? ప్రాక్సిమోడిస్టల్ ప్రిన్సిపల్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిజికల్ ట్రేట్స్ ఆఫ్ కలర్ ఆఫ్ ఐస్ అండ్ హెయిర్ ఆర్. మనకి ఇప్పుడు మన ఐ కలర్ కానివ్వండి, హెయిర్ కలర్ కానివ్వండి, ఇలా ఫిజికల్గా ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవి ఎక్కడి నుంచి వస్తాయి మనకి అని అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డామినెంట్లీ డిటర్మైన్డ్ బై ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. మన ఎన్వైరన్మెంట్ ద్వారా మన ఐ కలర్ ఇంకా మన హెయిర్ కలర్ ఉంటుందా, లేదంటే ఇన్హెరిటెడ్ స్వతహాగా లైక్ మన ఫ్యామిలీ ద్వారా వస్తాయా, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ బై కల్చరల్ ఫ్యాక్టర్స్, మన కల్చరల్ ఫ్యాక్టర్స్ నుంచి అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా, లేదంటే రిజల్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్. హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ యొక్క ఇంటరాక్షన్ మధ్యలో మనకి ఈ ఐ కలర్ కానివ్వండి, హెయిర్ కలర్ కానివ్వండి రిజల్ట్గా వస్తాయా అని అన్నాడు. సో మనకి ఐ కలర్, ఐ బాల్ కలర్ ఏదైతే ఉందో అది కానివ్వండి, హెయిర్ కలర్ కానివ్వండి, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మనకి మన పేరెంట్స్ నుంచి వస్తుంది. సో అదేంటిది? ఇన్హెరిటెడ్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఈజ్ ప్రైమరీ ఏజెన్సీ ఆఫ్ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది పిల్లల్లో జరిగే సోషలైజేషన్లో ప్రైమరీ ఏజెన్సీగా వర్క్ అవుతుంది అని అన్నాడు. ఆప్షన్ 1 వచ్చేసి స్కూల్, ఆప్షన్ 2 వచ్చేసి మాస్ మీడియా, ఆప్షన్ 3 వచ్చేసి రిలీజియన్, ఆప్షన్ 4 వచ్చేసి ఫ్యామిలీ.
బాగా గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ ఏజెన్సీ అంటే మీకు ఫ్యామిలీ, సెకండరీ సోషలైజేషన్ అంటే స్కూల్ వస్తుంది. సో ఇక్కడ ప్రైమరీ ఏజెన్సీ కనిపించినా అక్కడ ఫ్యామిలీ అంటే ఇచ్చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి when a child can solve problem with concrete objects only, his problem solving characteristics come under the stage of. ఒక చైల్డ్ ఓన్లీ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేయగలుగుతున్నారు. కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఏవైతే మనం చూడగలుగుతామో, టచ్ చేయగలుగుతామో అవి కాంక్రీట్ ఆబ్జెక్ట్స్. ఏవైతే మన మైండ్లో జరుగుతూ ఉంటాయో, ఇమాజినేషన్ కానివ్వండి, అనాలిసిస్ కానివ్వండి, ఇదంతా కూడా ఏంటిది? abstract థింకింగ్ కిందకు వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్కి సంబంధించి చైల్డ్ సాల్వ్ చేయగలుగుతున్నాడు అంటే అతను ఏ స్టేజ్ కిందకు వస్తాడు? సెన్సరీ మోటార్ స్టేజా, ప్రీ ఆపరేషనల్ స్టేజా, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజా, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజా? వెరీ సింపుల్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి a child made a mental note that all creatures that have wings and can fly are called birds. Later she saw a bat in picture book and identifies it as a bird instead of mammal. ది ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ డిస్క్రైబ్డ్ హియర్ ఈజ్. ఒక చైల్డ్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే తను మెంటల్గా ఒక స్టేట్మెంట్ అనేది ఫిక్స్ అయింది. ఏ క్రియేచర్స్కి అయితే వింగ్స్ ఉంటాయో, ఏవైతే ఫ్లై చేయగలుగుతాయో అవన్నీ కూడా బర్డ్సే అని ఫిక్స్ చేసుకుంది. ఆ తర్వాత తను ఒక బ్యాట్ని చూసింది బుక్లో. ఆ బ్యాట్ని చూసి అదొక బర్డ్, మ్యామల్ కాదు అని అన్నారు. అంటే ఇక్కడ తనకున్న నాలెడ్జ్ని మాడిఫై చేస్తుంది. సో ఆ మాడిఫికేషన్ ప్రాసెస్ని ఏమంటారు అని అన్నారు. అసిమిలేషనా, అకామిడేషనా, సీరియేషనా, కన్జర్వేషనా? వెరీ సింపుల్, అసిమిలేషన్. అకామిడేషన్ అంటే ఉన్న నాలెడ్జ్కి కొత్త నాలెడ్జ్ని యాడ్ చేయడం అకామిడేషన్. అసిమిలేషన్ అంటే ఉన్న నాలెడ్జ్లో మోడిఫికేషన్స్ చేసి కొత్త నాలెడ్జ్ని పెట్టుకోవడం. అంటే ఇప్పుడు ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ తను బుక్లో ఏదో బ్యాడ్ పిక్చర్ చూసినట్టు మనం కూడా ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ చేస్తాం. ఆ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం ఇన్ని రోజులు అనుకున్న తప్పు, ఇది కరెక్ట్ పాయింట్ అని చెప్పి మోడిఫికేషన్స్ అనేవి చేసుకుంటాం. సో దాన్ని మనం అసిమిలేషన్ అని అంటాం. సో ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అసిమిలేషన్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ప్రపోజ్ ద టర్మ్ ఆఫ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనే టర్మ్ని ఎవరు ప్రపోజ్ చేశారు అని అడిగాడు. లారెన్స్ కోల్బర్గా, లీవ్ వైగోట్స్కీయా, జిరోమ్ బ్రూనరా, లేదంటే జీన్ పియాజియా? వెరీ సింపుల్, లీవ్ వైగోట్స్కీ. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ స్పెసిఫైస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద జీన్ పియాజే అండ్ లీవ్ వైగోట్స్కీస్ వ్యూ ఆన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్? కిందిచ్చిన 4 ఆప్షన్స్లో ఏ స్టేట్మెంట్ అనేది జీన్ పియాజేకి, లీవ్ వైగోట్స్కీకి డిఫరెన్స్ అనేది చూపిస్తుంది కాగ్నిటివ్ డెవలప్మెంట్ పైన అని అన్నారు. సో జీన్ పియాజే ఏం చెప్తారు? పిల్లల్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మనలో మెంటల్ స్కిల్స్ కానివ్వండి, మన మైండ్లో ఏవైతే డెవలప్మెంట్ జరుగుతుందో అదంతా కూడా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. సో ఇక్కడ జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి ఏం చెప్తాడు? ప్రతి ఒక్క పిల్లవాడు కూడా, ప్రతి ఒక్క చైల్డ్ కూడా తన ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ, ఎక్స్ప్లోర్ చేస్తూ, యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తూ ఏదైతే ఎక్స్పీరియన్స్ వస్తుందో ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అని జీన్ పియాజే అంటారు. లీవ్ వైగోట్స్కీ ఏమంటారు? తన సొసైటీ ద్వారా తను డెవలప్ అవుతారు. ఎప్పుడైతే సొసైటీలో ఉన్న మనుషులతోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారో, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారో, అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకుంటారు, సోషల్ ఇంటరాక్షన్స్ ద్వారా నేర్చుకుంటారు. అలా తన కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరుగుతుంది అని లీవ్ వైగోట్స్కీ చెప్తారు. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, వైల్ పియాజే ఎంఫసైజ్ దట్ చైల్డ్స్ ఇండిపెండెంట్ ఎఫర్ట్స్ టు మేక్ సెన్స్ ఆఫ్ వరల్డ్, వైగోట్స్కీ వ్యూస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ యాజ్ అ సోషల్ మీడియేటెడ్ ప్రాసెస్. సో ఇక్కడ పియాజే ఏం చెప్తాడు? దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాడు? చైల్డ్ ఇండిపెండెంట్ ఎఫర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంటే చైల్డ్ ఎప్పుడైతే స్వతహాగా ఇండిపెండెంట్గా యాక్టివిటీస్ పర్ఫామ్ చేసి నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారో అక్కడ కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరుగుతుంది అని పియాజే చెప్తాడు. వైల్ వైగోట్స్కీ ఏం చెప్తాడు? కాగ్నిటివ్ డెవలప్మెంట్ని ఒక సోషల్ ప్రాసెస్గా అబ్జర్వ్ చేస్తాడు. అంటే సొసైటీ ద్వారా చైల్డ్ నేర్చుకుంటారు అని చెప్పడం. సో ఇదైతే కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, while Piaget viewed children as a independent beings, active independent beings, Vygotsky viewed children as a being controlled primarily by their environment.
పియాజే గురించి కరెక్టే చెప్పాడు. ఒక చైల్డ్ యాక్టివ్గా ఇండిపెండెంట్గా ఉంటాడు. వేరస్ వైగోట్స్కి ఏం చెప్తాడు అని చెప్పారు సెకండ్ ఆప్షన్లో, కంట్రోల్డ్ ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో ఉంటారు అని అన్నాడు. ఇదైతే రాంగ్. నెక్స్ట్, వైల్ వైగోట్స్కి ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ద కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, వైగోట్స్కి ఎంఫసైజ్డ్ ద బయాలజికల్ సైడ్ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్. థర్డ్ ఆప్షన్లో ఏమన్నాడు, పియాజే లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాగ్నేటివ్ డెవలప్మెంట్ విషయంలో అని చెప్పారు. వెరస్ వైగోట్స్కి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారన్నారు, బయాలజికల్ సైడ్, కాగ్నేటివ్ డెవలప్మెంట్లో మన బయాలజికల్ సైడ్ ఏదైతే ఉంటుందో దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు అని అన్నారు. ఇదైతే రాంగ్. నెక్స్ట్, వైల్ అకార్డింగ్ టు పియాజే చిల్డ్రన్ స్పీక్ టు దెమ్సెల్స్ ఆఫ్ సెల్ఫ్ గైడెన్స్, ఫర్ వైగోట్స్కి చిల్డ్రన్స్ టాక్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ ఈగోసెంట్రిజం. సో పియాజే ఏమంటారు, ఎవరైతే పిల్లలు వాళ్ళంతలు వాళ్ళు మాట్లాడుకుంటారో అది సెల్ఫ్ గైడెన్స్గా వర్క్ చేస్తుంది. వేరస్ వైగోట్స్కి ఏమంటారంటే అది ఈగోసెంట్రిజంకి దారితీస్తుంది అని అన్నారు. ఇక్కడ రివర్స్ ఇచ్చారు. పియాజే ఏమంటారు, అసలు సెల్ఫ్ టాక్ ఏదైతే ఉంటుందో దానికి ఇంపార్టెన్సే ఇవ్వరు. వెరస్ వైగోట్స్కి మాత్రం సెల్ఫ్ టాక్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది ఇక్కడ రివర్స్ ఇచ్చారు. సో ఆప్షన్ 4 కాదు, ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 2 కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ 1. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫాతిమా రీజన్స్ యూ షుడ్ బీ ఆనెస్ట్ బికాస్ దెన్ ఓన్లీ యువర్ పేరెంట్స్ వుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ లారెన్స్ కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ రీజనింగ్ డస్ ఫాతిమా కమ్ అండర్. సో ఇక్కడ ఫాతిమా ఒక స్టేట్మెంట్ అన్నది ఏంటి అంటే, నువ్వు ఆనెస్ట్గా ఉండాలి, ఎందుకంటే అప్పుడే మీ పేరెంట్స్ నేను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు అని అన్నారు. సో లారెన్స్ కోల్బర్గ్ ఇచ్చిన థియరీ ప్రకారంగా ఫాతిమా ఏ స్టేజ్ కిందకు వస్తుంది అని అన్నాడు. సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషనా, లా అండ్ ఆర్డర్ ఓరియంటేషనా, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషనా, పనిష్మెంట్ ఒబీడియన్స్ ఓరియంటేషనా. ఇక్కడ తను ఏమన్నది, నువ్వు ఆనెస్ట్గా ఉండాలి, ఎందుకంటే అప్పుడే నువ్వు మీ పేరెంట్స్ నేను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంటే ఎవరో మనల్ని మంచి అనాలి కాబట్టి నువ్వు కరెక్ట్గా ఉండాలి, ఆనెస్ట్గా ఉండాలి అని అంటున్నారు. సో అదే స్టేజ్ కిందకు వస్తుంది, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్. వెరీ సింపుల్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హెల్ప్ ఇన్ క్రియేటింగ్ కండ్యూసివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ క్లాస్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఒక కండ్యూసివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడంలో హెల్ప్ అవుతుంది అన్నాడు. ఇన్ జనరల్గా కండ్యూసివ్ లెర్నింగ్ ఏంటిది అంటే, ప్రతి ఒక్కరు క్లాస్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా మనం అవుట్పుట్ వచ్చే విధంగా క్లాస్ రూమ్ అనేది ఉంటుంది. అంటే ఎవరో ఒక్కరిద్దరు డెవలప్ అవుతే సరిపోదు, ఒక్కరిద్దరికి క్లాస్ ఏదైతే జరుగుతుందో అది అర్థమైతే సరిపోదు. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైతే టీచ్ చేస్తున్నామో, ఏదైతే నేర్చుకున్నామో అందరి నుంచి కూడా అవుట్పుట్ అనేది ఉండాలి. అంటే అందరూ కూడా నేర్చుకోవాలి, ఆ విధంగా ఎన్వైర్న్మెంట్ ఉండాలి. దాన్ని మనం కండ్యూసివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ అని అంటాం. సో కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏంటి అంటే, ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆఫ్ పార్టిసిపేషన్ టు ఆల్ ద స్టూడెంట్స్. క్లాస్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేయడానికి, వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, ఆన్సర్స్ ఇవ్వడానికి, క్వశ్చన్స్ అడగడానికి ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేయడం ద్వారా, మేకింగ్ అబిలిటీ బేస్డ్ రిజిడ్ గ్రూప్స్. ఎవరైతే క్లెవర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక గ్రూప్లో, ఎవరైతే డల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక గ్రూప్లో, ఇలా అబిలిటీ బేస్డ్ గ్రూప్స్ని ఫామ్ చేయడం ద్వారా మంచి ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవుతుందా, లేదంటే ఫోకసింగ్ ఓన్లీ ఆన్ హై అచీవర్స్ ఇన్ క్లాస్, ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే ఫోకస్ చేయడం ద్వారానా, లేదంటే ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు గెట్ హై మార్క్స్ బై ఎనీ మీన్స్. మీరు ఏమన్నా చేయండి, నాకు హై మార్క్స్ కావాలి, మంచి మార్క్స్ రావాలి, ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేయడమా. ఈ అబిలిటీ బేస్డ్ గ్రూప్స్ చేయడం కానివ్వండి, ఓన్లీ టాపర్స్ పైన ఫోకస్ చేయడం కానివ్వండి, ఏమన్నా చేయండి కానీ మంచి మార్క్స్ తెచ్చుకోండి అని, ఇలాంటి వాటి ద్వారా మనం ఒక కండ్యూసివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయలేం. ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఒక కండ్యూసివ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. సో ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైమర్లీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. కింద ఇచ్చిన 4 ఆప్షన్లో ఏది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక క్యారెక్టరిస్టిక్ అని అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి, ఫ్రీక్వెంట్ పేపర్ పెన్సిల్ బేస్డ్ టెస్ట్ టు అసెస్ లెర్నింగ్. ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా పేపర్ పెన్ టెస్ట్ పెట్టడం ద్వారా, అంటే పిల్లలు ఎంత నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు అన్నది తెలుసుకోవడం కోసం ఊరికే ఎప్పుడు పడితే అప్పుడు పేపర్ పెన్సిల్ టెస్ట్ పెట్టడం ద్వారా, ఎంఫసిస్ ఆన్ స్కోరింగ్ హైయెస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్. పిల్లలు ఎగ్జామ్లో హై మార్క్స్ స్కోర్ చేయడంలో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో. లేదంటే ఫ్లెక్సిబుల్ కరికులం అండ్ అసెస్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో కరికులం అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే పిల్లలు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారు, లైక్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మొత్తం కూడా. నెక్స్ట్ వచ్చేసి, ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేటర్స్.
ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అనేది పిల్లలకి ఇవ్వడం. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను మీకు చాక్లెట్ ఇస్తాను, ప్రైజ్ ఇస్తాను, ఇవన్నీ కూడా ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్స్ కిందకి వస్తాయి. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏది? ఫ్లెక్సిబుల్ కరికులం ఉండడం, ఇంకా ఫ్లెక్సిబుల్ అసెస్మెంట్ ఉండడం. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అకార్డింగ్ టు హవర్డ్ గార్డెనర్స్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, ఇఫ్ ఎ చైల్డ్ ఇన్ అ క్లాస్ రూమ్ ఈజ్ ఏబుల్ టు రెస్పాండ్ అప్రోప్రియేట్లీ టు ద టెంపరమెంట్స్, ఇంటెన్షన్స్ అండ్ మూడ్ ఆఫ్ పియర్ గ్రూప్ షీ హ్యాజ్. గార్డెనర్ ఇచ్చిన మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఒక స్టూడెంట్స్ ఎదుటి వాళ్ళ మూడ్స్ని, ఎదుటి వాళ్ళ ఇంటెన్షన్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, పియర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పియర్ మెంబర్స్ యొక్క టెంపర్మెంట్స్ అన్నీ కూడా, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ మూడ్స్ ఏంటి అన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతుంది. అంటే తనకి ఏ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది అని అర్థం. బాడీలీ కైనెస్థెటిక్ ఇంటెలిజెన్సా, ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్సా, ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్సా, మ్యూజికల్ ఇంటెలిజెన్సా? వెరీ సింపుల్, ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్. ఇంట్రా పర్సనల్ అంటే వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడం, ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే వేరే వాళ్ళని అర్థం చేసుకోగలగడం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వైల్ టీచింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆక్యుపేషన్, మోనికా షోడ్ ఫ్లాష్ కార్డ్స్ ఆఫ్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ద నాన్ ట్రెడిషనల్ రోల్స్. దిస్ స్ట్రాటజీ విల్ హెల్ప్ ఇన్. ఆక్యుపేషన్ గురించి అంటే జాబ్స్ గురించి పిల్లలకి ఎవరు ఎలాంటి ఆక్యుపేషన్స్ చేస్తుంటారు, లైక్ ఆక్యుపేషన్స్ అనే కాన్సెప్ట్ని టీచ్ చేసేటప్పుడు మోనికా ఏం యూజ్ చేసింది? ఫ్లాష్ కార్డ్స్ని యూజ్ చేసింది, బోత్ మెన్ అండ్ ఉమెన్ది నాన్ ట్రెడిషనల్ రోల్స్లో యూజ్ చేసింది. సో ఈ స్ట్రాటజీ అనేది ఏది డెవలప్ చేస్తుంది అని అన్నాడు. ఇన్ జనరల్గా నాన్ ట్రెడిషనల్ రోల్స్ అంటే ఇన్ జనరల్గా ట్రెడిషనల్ రోల్స్ ఏంటి అంటే ఉమెన్ అనగానే టీచర్గా చూపించడం, ఉమెన్ అనగానే ఒక హౌస్ వైఫ్గా చూపించడం, మెన్ అంటే జాబ్కి వెళ్ళడం, ఇది ట్రెడిషనల్ రోల్స్. నాన్ ట్రెడిషనల్ రోల్స్ అంటే ఎవరు ఎలాంటి జాబ్స్ అయినా చేయొచ్చు. మెన్ కుకింగ్లో హెల్ప్ చేయడం కానివ్వండి, ఉమెన్ జాబ్కి వెళ్ళడం కానివ్వండి. సో ఇలా నాన్ ట్రెడిషనల్ రోల్స్లో చూపిస్తుంది. సో ఈ స్ట్రాటజీ అనేది పిల్లల్లో ఏం డెవలప్ చేస్తుంది, ఏం ప్రమోట్ చేస్తుంది? ప్రమోటింగ్ జెండర్ స్టీరియోటైప్స్ని ప్రమోట్ చేస్తుందా, జెండర్ స్టీరియోటైప్ ఫ్లెక్సిబిలిటీని ప్రమోట్ చేస్తుందా, జెండర్ హైరార్కీని ప్రమోట్ చేస్తుందా, జెండర్ టైపింగ్ని ప్రమోట్ చేస్తుందా? లైక్ మోడలింగ్ ది జెండర్ టైపింగ్. ఇక్కడ జెండర్ స్టీరియోటైప్కి అగెయిన్స్ట్గా వెళ్తుంది మోనికా. సో ఇక్కడ ఏమి ప్రమోట్ చేస్తున్నట్టు? ప్రమోటింగ్ జెండర్ స్టీరియోటైప్ ఫ్లెక్సిబిలిటీ. జెండర్ స్టీరియోటైప్ ఏంటి అంటే విమెన్ అంటే ఇలానే ఉండాలి, మెన్ అంటే ఇలానే ఉండాలి, ఇది జెండర్ స్టీరియోటైపింగ్. ఇప్పుడు అబ్బాయిలు ఎవరైనా ఏడ్చారనుకోండి, మీరేమైనా అమ్మాయిలా ఎందుకు ఏడుస్తున్నారు అంటారు. సో ఇదేంటి? ఒక జెండర్ స్టీరియోటైప్. అబ్బాయిలు అంటే ఏడవద్దు, వాళ్ళు ఎమోషన్స్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి, ఇది ఒక జెండర్ స్టీరియోటైప్. సో ఇక్కడ మోనికా అగేన్స్ట్గా వెళ్తుంది. సో జెండర్ స్టీరియోటైప్ ఫ్లెక్సిబిలిటీని ప్రమోట్ చేస్తుంది అని అర్థం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఒక హై ఆర్డర్ థింకింగ్ స్కిల్ కాదు అని అన్నాడు. అనాలిసిస్ చేయడమా, ఇవాల్యుయేట్ చేయడమా, క్రియేట్ చేయడమా, రీకాల్ చేయడమా? ఇన్ జనరల్గా హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్ ఏంటిది అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఆ ప్రాబ్లంకి మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అని ఒక అనాలిసిస్ చేయడం కానివ్వండి, మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఎలా నేర్చుకున్నాం, మనని మనం ఇవాల్యుయేట్ చేసుకోవడం కానివ్వండి, ఏదైనా కొత్తగా క్రియేట్ చేయడం కానివ్వండి, లేదంటే సైంటిఫిక్గా ఆలోచించడం కానివ్వండి, క్రియేటివ్గా ఆలోచించడం కానివ్వండి, ఇవన్నీ కూడా హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్ కిందకు వస్తాయి. కానీ రీకాల్ ఏదైతే ఉందో, ఏదైతే మనం ఆల్రెడీ నేర్చుకున్నామో దాన్ని గుర్తు తెచ్చుకోవడం అనేది హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్ కిందకి రాదు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అకార్డింగ్ టు రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016, ద కరెక్ట్ వే టు రిఫర్ టు అ పర్సన్ హూ హ్యాస్ లిమిటేషన్స్ ఇన్ ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్ ఈజ్. మన రైట్ టు పర్సన్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016 ప్రకారంగా ఎవరికైతే ఇంటెలెక్చువల్ ఫంక్షనింగ్లో కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుందో, కొంచెం లిమిటేషన్స్ అనేవి ఉంటాయో, వాళ్ళని పిలవడంలో మనం ఎలా పిలవాలి అని అన్నాడు. మెంటలీ రిటార్డెడా, లేదంటే పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ హ్యాండిక్యాప్డా, లేదంటే మెంటలీ హ్యాండిక్యాప్డా, లేదంటే పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీయా? హ్యాండిక్యాప్ అని కానివ్వండి, రిటార్డెడ్ అని కానివ్వండి, ఎప్పుడు కూడా యూస్ చేయకూడదు. ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ. 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ క్యారెక్టరైజ్ ద ఇంక్లూజన్? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఇంక్లూజన్కి ఒక క్యారెక్టరిస్టిక్ కాదు అని అన్నాడు. ఎప్పుడైనా సరే నాట్ కానివ్వండి ఇలాంటివి కనిపించినప్పుడు జాగ్రత్తగా క్వశ్చన్ అనేది చదవండి.
సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వెల్కమింగ్ అండ్ సెలబ్రేటింగ్ డైవర్సిటీ. అందరూ స్టూడెంట్స్ని ఇన్ జనరల్గా ఇంక్లూజన్ అంటే ఏంటి, నార్మల్ స్టూడెంట్స్తో పాటు ఎవరికైతే కొంచెం డిఫికల్టీస్ ఉంటాయో వాళ్ళందరినీ కూడా ఒక్క దగ్గర ఇంక్లూడ్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడమే ఇంక్లూజన్. సో డైవర్సిటీని మనం అక్కడ వెల్కమ్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్, ఎనేబులింగ్ చిల్డ్రన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ కాన్ఫిడెన్స్ టు లెర్న్. పిల్లల సెల్ఫ్ ఎస్టీమ్ ఏదైతే ఉంటుందో, కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎంకరేజ్ చేయడమా, లేదంటే రిమూవింగ్ ఫిజికల్, సోషల్ అండ్ యాటిట్యూడ్నల్ బ్యారియర్స్, ఏవైతే బ్యారియర్స్ ఉంటాయో వాటిని రిమూవ్ చేయడమా, లేదంటే హ్యావింగ్ సపరేట్ స్కూల్ ఫర్ చిల్డ్రన్ విత్ హియరింగ్ ఇంపైర్మెంట్, ఎవరైతే హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంటుందో, వినడంలో కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంటారో వాళ్ళకు ఒక సపరేట్ స్కూల్ అనేది పెట్టడమా. ఏది క్యారెక్టరిస్టిక్ కాదు అని అన్నాడు. సపరేట్ స్కూల్ పెట్టడం అనేది ఇంక్లూజన్ యొక్క క్యారెక్టరిస్టిక్ కాదు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, Rajan appears to be lost in his words as he avoids eye contact with others and plays alone with a feather throughout the day. Rajan's behavior is indicating towards which of the following disorder? Rajan అనే పర్సన్ లైక్ ఎవరితోటి కూడా ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు అండ్ ఎవరితో కూడా మింగిల్ అవ్వట్లేదు, మొత్తం కూడా ఒక ఫెదర్ అనేది పట్టుకొని దాంతోనే రోజంతా కూడా ఆడుతున్నాడు. సో రాజన్ యొక్క బిహేవియర్ అనేది ఏ డిసార్డర్ని చూపిస్తుంది? మస్కులర్ డిస్ట్రోఫియా, ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డరా, డిస్కాలిక్లియా, ఇంకో ఆప్షన్ ఉంటుంది ఇక్కడ డిస్ప్రోక్సియానా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్. ఈ డిసార్డర్ ఉన్న పిల్లలు ఇన్ జనరల్గా ఎవరితో కూడా కనెక్ట్ అవ్వడం కానివ్వండి, లేదంటే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, ఇలాంటివి చేయరు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డిఫికల్ట్ ఇన్ మేకింగ్ ఒమిషన్స్, రివర్సల్స్ అండ్ సబ్స్టిట్యూషన్ వైల్ రీడింగ్ టెక్స్ట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్. చదివేటప్పుడు ఏదైనా వర్డ్స్ని రివర్స్ చేయడం కానివ్వండి, ఒక వర్డ్కి బదులు ఇంకొక వర్డ్ సబ్స్టిట్యూట్ చేయడం కానివ్వండి, ఇలాంటివి చేయడంలో డిఫికల్టీ అనేది ఫేస్ చేస్తున్నాడు. సో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? డిజోనియానా, డిస్లెక్సియానా, డిస్కాలిక్లియానా, డిస్ఫోరియానా? వెరీ సింపుల్, చదవడం విషయంలో డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాడంటే అది డిస్లెక్సియా కిందకు వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, the ability to think about something in novel and unusual ways and coming up with unique solutions to a problem is called. ఏదైనా కొత్తగా ఆలోచించడం విషయం, లేదంటే కొత్త ఐడియాస్, యూనిక్ ఐడియాస్ తోటి, యూనిక్ సొల్యూషన్స్ తోటి బయటకు వస్తున్నారు అంటే ఆ అబిలిటీని మనం ఏమంటాం? అలా ఆలోచించగలిగే అబిలిటీని మనం ఏమంటాం? ఇంపల్సిటివిటీయా, లేదంటే రివర్సిబిలిటీయా, హైపర్ యాక్టివిటీయా, క్రియేటివిటీయా? నోవెల్ అంటే కొత్తగా ఆలోచించడం, లేదంటే కొత్త అండ్ యూనిక్ వేస్లో యూనిక్ సొల్యూషన్స్ అనేవి ఆలోచించడం అనేది దేని కిందకు వస్తుంది? క్రియేటివిటీ కిందకు వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అ టీచర్ యూజెస్ అ టెక్స్ట్ అండ్ సమ్ పిక్చర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ టు ఫెసిలిటేట్ డిస్కషన్ with her students. The students link these details with previous knowledge and learn the concepts of nutrition. This approach is based on. ఒక టీచర్ పిల్లలతోటి డిస్కస్ చేసేటప్పుడు ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ యొక్క పిక్చర్స్ని చూపిస్తూ డిస్కషన్ అనేది స్టార్ట్ చేసింది. సో ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఏదైతే ప్రీవియస్ నాలెడ్జ్ ఉందో ఆ ప్రీవియస్ నాలెడ్జ్తో హెల్ప్ తోటి కొత్త కాన్సెప్ట్, న్యూట్రిషన్ అనే కొత్త కాన్సెప్ట్ని నేర్చుకుంటున్నారు. సో ఈ అప్రోచ్ ఏదైతే ఉందో దేనిపైన బేస్ అయి ఉంది? క్లాసికల్ కండిషనింగ్ ఆఫ్ లెర్నింగా, థియరీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంటా, ఆపరెంట్ కండిషనింగ్ ఆఫ్ లెర్నింగా, కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జా? సో ఇక్కడ పిల్లలు ప్రీవియస్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని కొత్త కాన్సెప్ట్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. సో అక్కడ దేని కిందకు వస్తుంది? కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, శ్రీజ స్ట్రాంగ్లీ బిలీవ్స్ దట్ షీ విల్ ఫెయిల్ ఇన్ అప్కమింగ్ మ్యాథ్ టెస్ట్ just like previous time and has stopped exerting effort in the subject. Also her teacher holds low expectations of her. Srija seems to be. సో ఇక్కడ శ్రీజ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఏం బిలీవ్ చేస్తుంది అంటే నేను ఏదైతే మ్యాథ్స్ టెస్ట్ వస్తుందో అందులో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాను అని ఫిక్స్ అయ్యింది. సో ఆ ఫిక్స్ అవ్వడం వల్ల ఏం చేసింది? ముందుసారి లాగానే అసలు దానికి ఎఫర్ట్స్ పెట్టడం కానివ్వండి, ఆ సబ్జెక్ట్ పైన వర్క్ చేయడం కానివ్వండి ఆపేసింది. ఎట్ ద సేమ్ టైం టీచర్కి కూడా తన మీద లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండే. సో ఇక్కడ శ్రీజాకి అక్కడ ఏం జరుగుతుంది అని అన్నారు? లేజీ అండ్ సమ్వన్ హూ మేక్స్ ఎక్స్క్యూజెస్. అంటే శ్రీజ అనే అమ్మాయి ఒక లేజీ పర్సన్, ఇంకా ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటుంది అని చెప్పడం ఆప్షన్ 1. ఎక్స్పీరియన్సింగ్ లెర్న్డ్ హెల్ప్లెస్నెస్. ఇక్కడ తను ఒక హెల్ప్లెస్నెస్, ఒక విషయాన్ని నేర్చుకోవడంలో తనకు ఎవ్వరు కూడా ప్రాపర్గా హెల్ప్ చేయట్లేదు, ఒక గైడెన్స్ ఇవ్వట్లేదు అని అర్థం.
లేదంటే ప్రోన్ టు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని చెప్పడం. ఆప్షన్ 3 రేషనల్ డెసిషన్ మేకర్. సో ఇక్కడ శ్రీజకు అక్కడ ఏం జరుగుతుంది, ఒకటి తనకి ప్రాపర్ గైడెన్స్ లేదు, ఎట్ ద సేమ్ టైం టీచర్ కూడా ప్రాపర్గా హెల్ప్ చేయట్లేదు. సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ ఆప్షన్ 2 ఎక్స్పీరియన్సింగ్ లెర్న్ హెల్ప్లెస్నెస్. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ అబీర్స్ క్లాస్ చిల్డ్రన్ పార్టిసిపేట్ ఇన్ అ వైడ్ రేంజ్ ఆఫ్ ఛాలెంజింగ్ యాక్టివిటీస్ అలాంగ్ విత్ టీచర్ అండ్ పియర్స్ టు జాయింట్లీ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్. దిస్ టైప్ ఆఫ్ క్లాస్ రూమ్ విల్ బీ కాల్డ్ యాజ్. అబీర్ అనే పర్సన్ యొక్క క్లాస్ రూమ్లో ఏం జరుగుతుందంటే పిల్లలందరూ కూడా యాక్టివిటీస్ని చాలా ప్రతి యాక్టివిటీలో కూడా పర్ఫామ్ చేస్తున్నారు. టీచర్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ పియర్ మెంబర్స్తో అందరితో కూడా యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తూ నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. ఈ టైప్ ఆఫ్ క్లాస్ రూమ్ని మనం ఏమంటాం, సోషల్ కన్స్ట్రక్టివిస్టా, ఇండివిజువల్ కన్స్ట్రక్టివిస్టా, ట్రెడిషనల్ క్లాస్ రూమా, మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్లో. ఇక్కడ యాక్టివిటీస్ అనేది ఎవరితో పర్ఫామ్ చేస్తున్నారు, టీచర్స్తో కలిసి ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పియర్ మెంబర్స్తో కలిసి చేస్తున్నారు. సో ఇక్కడ అది దేని కిందకు వస్తుంది, సోషల్ కన్స్ట్రక్టివిస్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెడగాజికల్ స్ట్రాటజీస్ డస్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 ప్రపోజ్. మన ఎన్ఈపి 2020 కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేన్ని ప్రపోజ్ చేస్తుంది అని అన్నాడు. ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, స్టోరీ టెల్లింగ్ బేస్డ్ పెడగాజీ, డ్రిల్ అండ్ ప్రాక్టీస్, డిస్కషన్ బేస్డ్ క్లాస్ రూమ్స్. సో మన ఎన్ఈపి 2020 ఏ స్ట్రాటజీస్ని ప్రపోజ్ చేస్తుంది అంటే, ఒకటి ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ని ప్రపోజ్ చేస్తుంది, 2 స్టోరీ టెల్లింగ్ బేస్డ్ పెడగాజీని ప్రపోజ్ చేస్తుంది, ఇంకొకటి డిస్కషన్ బేస్డ్ క్లాస్ రూమ్స్ని కూడా ప్రపోజ్ చేస్తుంది. డ్రిల్ అండ్ ప్రాక్టీస్ని ఎక్కువ ప్రపోజ్ చేయదు, ఎందుకంటే ఒక టేబుల్ని 10 times రాయడం ద్వారా, ఆల్ఫాబెట్స్ని 10 times రాయడం ద్వారా ఇలా డ్రిల్ అండ్ ప్రాక్టీస్ ద్వారా పిల్లలు నేర్చుకోదు. ఎక్స్పీరియన్సెస్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకోవాలి. సో ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఏంటిది, ఆ 3 కూడా ఎందులో ఉన్నాయి, సెకండ్ ఆప్షన్లో ఉన్నాయి. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రిఫరింగ్ టు సిమిలర్ ప్రాబ్లమ్స్ టు అరైవ్ ఎట్ ద సొల్యూషన్ ఫర్ గివెన్ ప్రాబ్లమ్ ఈజ్ రిఫర్డ్ యాజ్. ఒక స్టూడెంట్ ఏం చేస్తున్నారంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు సేమ్ అదే సిమిలర్ ప్రాబ్లమ్స్ని రిఫర్ చేస్తున్నాడు, ఇంతకుముందు సాల్వ్ చేసిన సిమిలర్ ప్రాబ్లమ్స్ తోటి కంపేర్ చేస్తున్నాడు. సో దీన్ని ఏమంటాము అని అన్నాడు. అనాలజియా, హైపోథెసిస్ టెస్టింగ్, నిమోనిక్సా, మీన్ అండ్ ఎనాలిసిసా. సింపుల్ కరెక్ట్ ఆన్సర్ అనాలజియా. అనాలజియా అంటే ఒకదానికి ఇంకోదానికి కంపేర్ చేయడం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్సెప్ట్ మ్యాప్స్ హెల్ప్ ఇన్ ఫెసిలిటేటింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ బై. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది పిల్లలకి అని అన్నాడు. సింథసైజింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఇన్ఫర్మేషన్, రిమూవింగ్ సబ్ కాన్సెప్ట్స్ బై డిస్కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సోషల్ కాంటెక్స్ట్, పుట్టింగ్ ఓవర్ ఎంఫసిస్ ఆన్ రీకాల్. ఒక కాన్సెప్ట్ మ్యాప్ అనేది ఎప్పుడైనా సరే నేర్చుకోండి, ఇప్పుడైనా సరే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే కాన్సెప్ట్ మ్యాప్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో కాన్సెప్ట్ మ్యాపింగ్ ఎలా ఉంటుంది అంటే, ఒక టాపిక్ తీసుకున్నాం, దాని కింద వచ్చేవన్నీ కూడా మనం ఆ మ్యాప్ రూపంలోనే డ్రా చేసుకొని దాన్ని బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం. సో కాన్సెప్ట్ మ్యాప్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే, ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఆర్డర్లో ఆర్గనైజ్ చేసుకోవడం కానివ్వండి, సింథసైజ్ చేసుకోవడం కానివ్వండి, అర్థం చేసుకొని ఇవ్వడంలో చాలా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింథసైజింగ్ అండ్ ఆర్గనైజింగ్ ది ఇన్ఫర్మేషన్. సబ్ కాన్సెప్ట్స్ని రిమూవ్ చేయడం కానివ్వండి, ఇన్ఫర్మేషన్ని డిస్కనెక్ట్ చేయడం కానివ్వండి, అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సోషల్ కాంటెక్స్కి మధ్య రిలేషన్ని డిస్కనెక్ట్ చేయడం కానివ్వండి, లేదంటే ఎక్కువసార్లు రీకాలింగ్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కానివ్వండి, వీటిలో హెల్ప్ చేయదు. దేనికి హెల్ప్ అవుతుంది కాన్సెప్ట్ మ్యాప్ అనేది, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవడంలో, సింథసైజ్ చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎర్రర్స్ మేడ్ బై చిల్డ్రన్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్. పిల్లలు ఏదైనా విషయాలను నేర్చుకునేటప్పుడు ఏవైతే ఎర్రర్స్ చేస్తూ ఉంటారో అవి దేన్ని ఇండికేట్ చేస్తాయి అని అన్నాడు. ద నీడ్ ఆఫ్ మోర్ డ్రిల్ అండ్ ప్రాక్టీస్, ఇంకా పిల్లలకి ప్రాక్టీస్ ఇంకా డ్రిల్ యొక్క నీడ్ ఉంది అని చెప్పడమా, లేదంటే పర్మనెంట్ కాగ్నిటివ్ ఇన్అబిలిటీస్ టు లెర్న్, పిల్లల్లో ఇంకా ఎప్పటికీ కూడా నేర్చుకోగలిగే అబిలిటీ లేదు అని చెప్పడం ద్వారానా, లేదంటే క్వాలిటేటివ్ డిఫరెన్సెస్ ఇన్ చిల్డ్రన్స్ థింకింగ్ యాజ్ కంపేర్ టు అడల్ట్స్. వాళ్ళు ఎర్రర్స్ చేస్తున్నారు అంటే అడల్ట్ యొక్క థింకింగ్కి పిల్లల యొక్క థింకింగ్కి డిఫరెన్స్ ఉంటుంది, క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పడంలో ఇండికేట్ చేస్తుందా, లేదంటే జెనెటిక్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల డెవలప్మెంట్ పైన జెనెటిక్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పడం విషయంలో. పిల్లలు ఎర్రర్స్ చేస్తున్నారు అంటే అది దేన్ని ఇండికేట్ చేస్తుంది, మన థింకింగ్కి వాళ్ళ థింకింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఉంటుంది అని
చెప్పడం విషయంలో. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. మా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ టీచర్ టు హ్యావ్ ద అబిలిటీ టు పుట్ హర్ సెల్ఫ్ ఇన్ స్టూడెంట్స్ ప్లేస్ అండ్ ఫీల్ వాట్ దే ఫీల్. దిస్ అబిలిటీ ఈజ్ కాల్. ఒక టీచర్గా మనం ఎప్పుడు కూడా పిల్లల ఎమోషనల్ సపోర్ట్గా నిల్చోవాలి. పిల్లలు ఎమోషనల్గా డౌన్గా ఫీల్ అవుతున్నా, లేదంటే ఇంకేదైనా సిచ్యువేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఒక టీచర్గా మనం వాళ్ళ ప్లేస్లో ఉండి వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో ఆ విధంగా వాళ్ళ ప్లేస్లో నుంచొని మనం ఆలోచించగలగాలి. సో ఈ అబిలిటీని ఏమంటారు? సింపతి చూపించడమా, ఎంపతి చూపించడమా, అపతియా, గిల్టా? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎంపతి. ఎదుటి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏం గోత్రూ అవుతున్నారు, అసలు ఏం ఫేస్ చేస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ సిచ్యువేషన్లో నుంచొని మనం దాన్ని చూడగలగాలి. సో ఆ అబిలిటీని మనం ఏమంటాం? ఎంపతి. సెకండ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ అ సిచ్యువేషన్ వెన్ అవుట్కమ్ ఈజ్ అన్సర్టెన్ బట్ ఫోకస్ ఈజ్ ఆన్ ఫెయిల్యూర్ ఎ చైల్డ్ ఈజ్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్. మనం ఒక సిచ్యువేషన్లో ఉన్నాం, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అవుట్కమ్ ఏంటో మనకు తెలియదు. మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అన్నది తెలియదు, మనకు అవుట్కమ్ అనేది ఏంటో తెలియదు. కానీ మన ఫోకస్ అంతా కూడా ఫెయిల్యూర్ పైనే ఉంది. ఆ సిచ్యువేషన్లో చైల్డ్ దేన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు? బోర్ అవ్వడమా, లేదంటే యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారా, టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారా, లేదంటే యాంగర్ కోపం వస్తూ ఉంటుందా, షైగా ఫీల్ అవుతూ ఉంటారా, సిగ్గుపడతారా? సో ఇక్కడ మన ఫోకస్ మొత్తం కూడా ఫెయిల్యూర్ పైన ఉందనుకోండి, అమ్మో ఫెయిల్ అయిపోతామో అని ఒక ఫెయిల్యూర్ పైన ఫోకస్ ఉంటే అక్కడ మనకి ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాం? వెరీ సింపుల్, యాంగ్జైటీ, ఒక టెన్షన్ అనేది మనలో జనరేట్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీ విల్ నాట్ ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఒక మంచి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి ఒక స్ట్రాటజీగా వర్క్ చెయ్యదు, నాట్ ఎన్హాన్స్ అని అన్నాడు. యూజింగ్ మల్టిపుల్ మీన్స్ టు రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్. ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మల్టిపుల్ వేస్ని యూజ్ చేయడం ద్వారా, లేదంటే గివింగ్ మల్టిపుల్ ఆప్షన్స్ టు ఎక్స్ప్రెస్ ద ఒపీనియన్స్. పిల్లలు వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడం కోసం మల్టిపుల్ ఆప్షన్స్ని ఇవ్వడం ద్వారా, అప్లయింగ్ మల్టిపుల్ వేస్ టు అసెస్ ద లెర్నింగ్. పిల్లల్ని అసెస్ చేయడంలో మల్టిపుల్ వేస్ని యూజ్ చేయడం. లైక్ కొంతమంది రైటింగ్ బాగుంటుంది, కొంతమంది స్పీకింగ్ బాగుంటుంది, కొంతమంది యాక్టివిటీస్ బాగా పర్ఫామ్ చేస్తారు. సో ఇలా మల్టిపుల్ వేస్ని యూజ్ చేయడం ద్వారా, లేదంటే యూజింగ్ మల్టిపుల్ వేస్ టు లేబుల్ ద చిల్డ్రన్. పిల్లల్ని లేబులింగ్ చేయడంలో మల్టిపుల్ వేస్ యూజ్ చేయడమా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక టీచర్గా మీరు ఎప్పుడు కూడా పిల్లల్ని లేబుల్ చేయకూడదు. మీరు డల్లర్, మీరు క్లెవర్, ఇట్లా లేబులింగ్ అనేది చేయొద్దు. సో ఇక్కడ ఏది ఒక మంచి స్ట్రాటజీ కాదు అని అన్నాడు. సో 4th ఆప్షనే కదా మంచి స్ట్రాటజీ కానిది. సో ఇక్కడ 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు 30 క్వశ్చన్స్. ఈ 30 క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్గా గెస్ట్ చేయగలిగారు అన్నది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.